शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। అరణ్యకాండము 73వ సర్గము. దివ్యస్వరూపమును పొందిన కబంధుడు ఋష్యమూక పర్వతమున నివసించడి సుగ్రీవుని కడకు వెళ్ళడి మార్గమును రామలక్ష్మణులకు తెలుపుచు ఆ దారిలో గల పంపా సరోవరము మతంగవనము శబరి ఆశ్రమము వృక్ష సంపద మున్నగు వానిని గూర్చి వివరించుట. నిదర్శయిత్వా రామాయ సీతాయా ప్రతిపాదనే వాక్యమన్వర్థమర్థజ్ఞ కబంధ పునరబ్రవీత్. కార్యమును గూర్చి బాగుగా ఎరింగిన కబంధుడు శ్రీరామునకు సీతాదేవి జాడ నెరుంగుటకు అనువగు ఉపాయమును తెలిపి మరల ఆయనతో ప్రయోజనకరమైన మాటలను ఇట్లు నుడివెను. ఏష రామ శివ పంధ ఎత్రైతే పుష్పితా ధ్రుమాః ప్రతీచీం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాః జంబూ ప్రియాల పనసప్లక్ష న్యగ్రోధ తిందుకాః అశ్వత్థాః కర్ణికారాశ్చ చూతాశ్చాన్యే చ పాదపాః ధన్వనా నాగవృక్షాశ్చ తిలకా నక్తమాలకాః నీలాశోకాః కదంబాశ్చ కరవీరాశ్చ పుష్పితాః అగ్నిముఖ్యా అశోకాశ్చ సురక్తాః పారిభద్రకాః తానారుహ్యా ధవా భూమౌ పాతయిత్వా చ తాన్ బలాత్ ఫలాన్యమృతకల్పాని భక్షయంతో గమిష్యదః. ఓ రామ, పశ్చిమ దిశగా ఈ మార్గం వెళ్ళినచో మీకు శుభము కలుగును. ఈ త్రోవలో గల చెట్లన్నీను విరబూసిన పువ్వులతో మనోహరముగా ఉండును. ఈ దారిలో నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి మొదలగు వృక్షములను, చండ్ర, పొన్న, ఎర్రగోరంట, కానుగు చెట్లును, నల్లని అశోక వృక్షములను, కడిమి చెట్లు, గన్నేరి చెట్లు పుష్పభరితములై ఉండును. నల్ల జీడి చెట్లు, అశోక వృక్షములు, ఎర్ర చందన వృక్షములు, దేవదారు వృక్షములు మొదలగునవి అన్నీను కనిపించుచుండును. ఈ వృక్షములను ఎక్కి గాని బలమును ఉపయోగించి వాటిని వంచి గాని అమృతతుల్యములైన వాటి ఫలములను భక్షించుచూ వెళ్ళుడు. తదతిక్రమ్య కాకుత్సా వనం పుష్పిత పాదపం నందన ప్రతిమం చాన్యత్ కురవో హిత్తరా ఇవ. ఓ రామ, పూల చెట్లు గల ఆ వనమును దాటిన పిమ్మట నందనవనముతో సమానమైన మరి ఒక చక్కని వనము మీకు కనిపించును. అది ఉత్తర కురుభూముల వలె పలు రీతుల ప్రయోజనకరమైనది. అది మీకు ఎంతయూ తోడ్పడును.
సర్వకామ ఫలావృక్షా పాదపాస్తు మధుస్రవా సర్వే చ ఋతవస్తత్ర వనే చైత్రరథే యథా ఫలభారా నతాస్తత్ర మహావిటపధారిణః శోభంతే సర్వతస్తత్ర మేఘపర్వత సన్నిభాః. ఆ వనమునందలి వృక్షములన్నీయును అన్ని ఋతువులలో కోరిన ఫలములను ఇచ్చుచుండును, తేనెలలో స్రవించుచుండును. అది చైత్రరథము వలె ఎల్లప్పుడూ కలకలలాడుచుండును. అందలి చెట్లు దట్టముగా అలముకొని మేఘముల వలె పర్వతముల వలె శోభిల్లుచుండును. తానార్హ్యాధవా భూమౌ పాతయిత్వా యథా సుఖం ఫలాన్యమృత కల్పాని లక్ష్మణస్తే ప్రదాస్యతి చంక్రమంతౌ పరాందేశాన్ శైలాత్ శైలం వనాద్వనం తతః పుష్కరిణీం వీరౌ పంపాం నామ గమిష్యదః అసర్కరాం అవిభ్రంశాం సమతీర్థాం అశైవలాం రామ సంజాత వాలూకాం కమలోత్పలశాలినీం. లక్ష్మణుడు అవలీలగా అతడి వృక్షములపై ఎక్కిగాని వాటి కొమ్మలను వంచిగాని అమృతతుల్యములైన కమ్మని పండ్లను కోసి నీకు ఇయ్యగలడు. ఓ వీరులారా, అన్ని విధములుగా సర్వ సమృద్ధమైన ఆయా ప్రదేశములలో సీతాదేవి జాడను తెలుసుకొనుటకై అతడి వనములను పర్వతములను పదే పదే గాలించుచు ముందునకు నడిచినచో మీరు పంపా సరోవర తీరమునకు చేరగలడు. ఆ సరస్సు యొక్క తీరమునందు గులకరాళ్ళు మచ్చునకైనను కనిపింపవు. అతడి తటములు చెక్కు చెదరక చక్కగా నుండును. రేవులన్నీను ఎగుడు దిగుడు లేక సమతలము కలిగి యుండును. అందు నాచునకు చోటు ఉండదు. సరస్సునందలి అడుగు భాగములు ఏమాత్రము బురద లేకుండా ఇసుకతో కూడి ఉండును. చక్కగా వికసించిన కలువలు కమలములు ఆ సరోవర శోభను ఇనుమడింపజేయుచుండును. తత్ర హంసాః ప్లవాః క్రౌంచాః కురరాశ్చైవ రాఘవ వల్గుస్వనా నికూజంతి పంపా సలిలగోచరాః నో ద్విజంతే నరాన్ దృష్ట్వా వధస్యా కోవిదా శుభాః. పంపా జలములలో విహరించడి హంసలు, బెగ్గురు పక్షులు, క్రౌంచ పక్షులు, కురర పక్షులు మధురధ్వనులను గావించుచుండును. అవి మనుష్యులను చూచి భయపడవు. ఏలనన అతడికి వచ్చిన వారెవ్వరూ ఆ అందమైన పక్షులకు ఏమాత్రము హాని తలపెట్టరు. పైగా వాటికి ఆహారమును అందించెదరు. ఘృత పిండోపమాన్ స్థూలాన్ తాన్ ద్విజాన్ భక్షయిష్యదః రోహితాన్ వక్రతుండాంశ్చ నడమీనాంశ్చ రాఘవ పంపాయామిషుభిర్మత్స్యాన్ తత్ర రామ వరాన్ హతాన్ నిస్త్వక్పక్షాన్ అయస్తప్తాన్ అకృశానేకకంటకాన్. తవ భక్త్యా సమాయుక్తో లక్ష్మణః సంప్రదాస్యతి. ఓ రామ, మిక్కిలి లావుగా నేతి ముద్దల వలెనున్న చెక్కుదీసిన పండ్లను ముండ్లను తొలగించిన పిదప దృఢముగానున్న నాగజముడు మొదలగు పదార్థములను లక్ష్మణుడు సిద్ధపరచగలడు. ఇంకను అతడు చెక్కుదీసిన కందమూలములను బాణములకు గుచ్చి దోరగా కాల్చి ఆయా పదార్థములను తీసుకొని రాగలడు. వాటిని వలసిన మేరకు మీరు భక్షించి పిదప గండు మీనులు, సొరమీనులు మొదలగు చేపలకు రొయ్యలకును ఆదరముతో కొద్ది కొద్దిగా తినిపించి ఆనందింపుడు. భృశం తే ఖాదతో మత్స్యాన్ పంపాయాః పుష్పసంచయే పద్మగంధి శివం వారి సుఖసీత మనామయం ఉద్ధృత్య సతతాక్లిష్టం రౌప్యఫాటిక సన్నిభం అసౌ పుష్కరపర్ణేన లక్ష్మణః పాయయిష్యతి. ఓ రామ, పంపా సరోవరమునందలి పుష్పముల సమీపమున గల జలములు సువాసనలతో ఉప్పుచుండును. చల్లని జలములు సుఖప్రదములు, శుభదాయకములు, ఆరోగ్యకరములు. అవి వెండి వలె స్ఫటికముల వలె స్వచ్ఛములై నిర్మలముగా ఉండును. నీవు కందమూల ఫలాది మధుర పదార్థములను సుఖముగా భక్షించినప్పుడు లక్ష్మణుడు పంపాజలములను తామరాకు దొన్నెలలో తీసుకొని వచ్చి నీ దాహమును తీర్చగలడు. స్థూలాన్ గిరిగుహాశయ్యాన్ వరాహాన్ వనచారిణః అపాం లోభా దుపావృత్తాన్ వృషభానివ నర్దతః రూపాన్ వితాంశ్చ పంపాయాం ద్రక్ష్యసి త్వం నరోత్తమ. ఆ వనమున సంచరించడి అడవి పందులు బలిష్టములై వృషభముల వలె ధ్వని చేయుచుండును. పర్వతముల గుహలే వాటి నివాస స్థానములు. వాటి రూపములు చూడముచ్చట గొలుపుచుండును. దప్పిక తీర్చుకున్నటకై పంపా సరోవర తీరమునకు వచ్చినప్పుడు వాటిని మీరు చూడవచ్చును. సాయాహ్నే విచరన్ రామ విటపీన్ మాల్యధారిణః శీతోదకం చ పంపాయా దృష్టాశోకం విహాస్యసి. ఓ రామ, మీరు సాయం సమయములయందు పెద్ద పెద్ద కొమ్మలు గల పూల చెట్లను చూడుడు. వాటి మీదుగా వచ్చుచుండని వాయువుల సుగంధములను ఆఘ్రానింపుడు.
పంపా సరస్సు నందలి చల్లని జలముల దృశ్యములను గాంచుడు. ఆ విధముగా అచట విహరించుట వలన మీ శోకము దూరమగును. సుమనోభిశ్చిత్తాంస్తత్ర తిలకాన్ నక్తమాలకాన్ ఉత్పలాని చ ఫుల్లాని పంకజాని చ రాఘవ నతాని కశ్చిన్ మాల్యాని తత్ర రోపయితా నరః నచ వై మ్లానతాం యాంతి నచ సీర్యంతి రాఘవ. ఓ రాఘవ, అచట నీవు విహరించునప్పుడు నిరంతరము పూలతో వెల్లివిరియుచుండెడి బొట్టుగు చెట్లును కానుగు చెట్లను చక్కగా వికసించిన కమలములను కలువలను నీ దుఃఖమును పోగొట్టును. ఆ మతంగ మహర్షి శిష్యుల ప్రభావమున పూలను ఎవ్వరునూ త్రుంచరు, మాలలుగా ధరింపరు. అవి ఎన్నడునూ వాడవు, రాలిపోవు. మతంగ శిష్యాస్తత్రాసన్ ఋషయః సుసమాహితాః తేషాం భారాభితప్తానాం వన్యమాహరతాం గురోః ఏ ప్రపేతుర్మహీం తూర్ణం శరీరాత్ స్వేదబిందవః తాని జాతాని మాల్యాని మునీనాం తపసా తదా స్వేదబిందు సముత్థాని న వినశ్యంతి రాఘవ. పూర్వము మతంగ మహర్షి శిష్యులు అచట ఉండిరి. వారు ఏకాగ్ర చిత్తులు, శాంత స్వభావులు. వారు గురువుగారి కొరకు ఆ వనములలో లభించేది కందమూల ఫలములను సమిధలను తీసుకుని వచ్చుచుండెడివారు. వాటి బరువునకు అలసిపోయిన వారి శరీరము నుండి స్వేద బిందువులు రాలుచుండెడివి. అవి గాలివాటున చెట్లపై పడి పువ్వులుగా మారెడివి. అందువలన అవి నశింపవు. తేషాం గతానాం అద్యాపి దృశ్యతే పరిచారిణి శ్రమణి శబరీ నామ కాకుత్స చిరజీవిని. ఓ కాకుత్స, ఆ శిష్యులందరూను వెళ్ళిపోయినను అంతవరకును వారికి సేవలు చేయుచుండెడి ఒక సన్యాసిని మాత్రము నేటికిని అచటనే ఉన్నది. శబరి అను పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆమె దీర్ఘాయువు. త్వాంతు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. ఆమె నిత్యము ధర్మ కార్యములను ఆచరించుటయందే అనగా మహాత్ములను సేవించుటయందే నిరతురాలు. నీవు దైవతుల్యుడవు, సకల ప్రాణులకు వంద్యుడవు. నిన్ను దర్శించిన పిమ్మట ఆమె స్వర్గమును చేరును. తతస్తద్రామ పంపాయా తీరమాశ్రిత్య పశ్చిమం ఆశ్రమస్థానమతులం గుహ్యం కాకుత్స పశ్యసి నా తత్రాక్రమితుం నాగాః శక్నువంతి తమాశ్రమం వివిధాస్తత్ర వై నాగా వనే తస్మింశ్చ పర్వతే ఋషేస్తస్య మతంగస్య విధానాత్ తచ్చ కారణం మతంగ వనమిత్యేవ విస్తృతం రఘునందన. క్రమముగా ఆ పంపాశిరస్సు యొక్క పశ్చిమ తీరమును ఆశ్రయించి ముందునకు సాగినచో నీకు ఒక ఆశ్రమ ప్రదేశము కనిపించును. అది సాటిలేనిది, సామాన్యులు అతడికి చేరజాలరు. ఆ ఆశ్రమ పరిశ్రమలలోనూ దానికి చేరువలో గల ఋష్యముఖ పర్వతమునందును ఏనుగులు సంచరించుచుండును. కానీ ఆ ఏనుగులు ఆశ్రమమునందు ప్రవేశింపజాలవు. ఓ రఘునందన, మతంగ మహర్షి నిర్మించుట వలన అది మతంగవనము అని ప్రసిద్ధి వహించెను. తస్మిన్ నందన సంకాసే దేవారణ్యోపమే వనే నానా విహగ సంకీర్ణే రంస్యసే రామ నిర్వృతః. ఆ వనము చైత్రరథము అనగా కుబేరుని వనము మొదలగు దివ్య వనముల యొక్క శోభలతో వెళ్ళి విరియుచుండును. అంతేగాక అది ఇంద్రునకు చెందిన నందన వనమునకు ధీటుగా నుండును. అచటి వివిధములకు పక్షుల గుంపులు విహరించుచుండును. మనోహరముగా ఉండడి ఆ వనమున నీవు శోకరహితుడవై ప్రశాంతమునుగా ఉండువు. ఋష్యమూకశ్చ పంపాయాః పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షితః ఉదారో బ్రహ్మణాచేవ పూర్వకాలే వినిర్మితః. పంపా సరోవరమునకు తూర్పున ఋష్యమూకము అను పర్వతము గలదు. అందలి వృక్షములన్నీను ఎల్లప్పుడూ పువ్వులతో పండ్లతో విరాజిల్లుచుండును. దానికి చుట్టూను చిన్న చిన్న కొండలు ఉండుటచే అది సురక్షితముగా ఉండును. కనుక దానిపైకి ఎక్కుట ఎంతయూ కష్టము. అందువలన దానికి సుదుఃఖారోహరణము అను పేరు ఏర్పడినది. అది పూర్వము బ్రహ్మదేవునిచే నిర్మింపబడినందున మిగుల ప్రశస్తికెక్కినది. ఋష్యములు అను ఒక జాతి జింకలు మౌనముగా తిరుగుచుండుటచే దానికి ఋష్యమూకము అను పేరు ఏర్పడినది. శయానః పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వస్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధో దిగచ్చతి నత్వేనం విషమాచారాః పాపకర్మాధిరోహతి యస్తు తం విషమాచారాః పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః. ఆ ఋష్యముఖ పర్వతముపై నిదురించిన వానికి స్వప్నమున లభించిన సంపదలు నిజ జీవితంలో వాస్తవములగును. దురాచారుడైన పాపాత్ముడు ఆ కొండ మీదకి ఎక్కుటకు అనర్హుడు. ఒకవేళ దురాచారుడు ఎవడైనను ఆ పర్వతమును ఎక్కినచో
అతడు నిద్రించినప్పుడు వానిని రాక్షసులు పట్టుకొని చంపుదురు. తత్రాపి శిశునాగానాం ఆక్రందః శ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం. పంపా సరోవర తీరముల ఎందును మతంగ వనమునందును సంచరించడి గొన్న ఏనుగుల పెద్ద పెద్ద ఘీంకారములు అచటికిని వినబడుచుండును. సిక్త రుధిరధారాభిః సంహృత్య పరమద్విపాః ప్రచరంతి పృథక్ కీర్ణ మేఘవర్ణాస్తరస్వినః. అచట నుండెడి మదపుటేనుగుల గండస్థలములపై ఎర్రని మదజలధారలు స్రవించుచుండును. ఆ గజములు మిగుల బలిష్టములై నల్లని మేఘముల వలె విలసిల్లుచుండును. ఆ మేలుజాతి ఏనుగులు గుంపుగూడి ఇతర జాతి ఏనుగులతో కలియక వేరుగా సంచరించుచుండును. తే తత్ర పీత్వా పానీయం విమలం శీతమవ్యయం అత్యంత సుఖ సంస్పర్శం సర్వగంధ సమన్వితం నిర్వృతాః సంవిగాహంతే వనాని వనగోచరాః. ఆ పంపా సరస్సు జలములు నిర్మలములై చల్లగా నుండును. అన్ని కాలముల ఎందును అవి సమృద్ధిగా నుండును. తాకినంతనే అవి హాయిని గూర్చును. పరిమళములతో ఉప్పుచుండును. అతటి మధుర జలములను ఆ మదపుటేనుగులు తనివిదీరా ద్రాగి మరలా వనములలో సంచరించుచుండును. వృక్షాంశ ద్వీపినశ్చైవ నీల కోమలక ప్రభాన్ రురూన పేతాపజయాన్ దృష్ట్వా శోకం జహిష్యసి. అచట తిరుగాలడి ఎలుగుబంట్లను పెద్ద పులులను నీలమనుల వలె మనోజ్ఞమైన కాంతులు కలిగి మిక్కిలి వేగముగా పరిగెత్తగల నల్లచారల దుప్పులను గాంచుట వలన నీ శోకము తొలగిపోవును. రామ తస్యతు శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిధాన కాకుత్సా దుఃఖం చాస్యాః ప్రవేశనం. తస్యా గుహాయాః ప్రాగ్ద్వారే మహాన్ శీతోదకో ప్రహృదః ఫలమూలాన్వితో రమ్యో నానామృగ సమావృతః. ఆ ఋష్యముఖ పర్వతము మీద ఒక విశాలమైన గుహ గలదు. దాని ద్వారము శిలలచే కప్పబడి ఉన్నందున దానికి శిలాపిధానము అని పేరు ఏర్పడినది. అందు ప్రవేశించుట మిగుల కష్టముతో కూడిన పని. ఆ గుహ యొక్క తూర్పు ద్వారమున ఒక మడుగు గలదు. అందలి నీరు చల్లగా నుండును. ఆ మడుగు ఒడ్డున ఫలములు కందమూలములు కొల్లలుగా నుండును. లేళ్ల గుంపుల సంచారములతో అది మనోహరముగా నుండును. తస్యాం వసతి సుగ్రీవః చతుర్భిః సహ వానరైః కదాచిత్ శిఖరే తస్య పర్వతస్యావతిష్టతే. సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కూడి ఆ గుహయందు నివసించుచుండును. అప్పుడప్పుడు అతడు ఆ పర్వత శిఖరముపై మసలుచుండును. కబంధస్త్వనుసాత్యైవం తావుభౌ రామలక్ష్మణౌ స్రగ్వీ భాస్కర వర్ణాభః ఖే వ్యరోచత వీర్యవాన్. తం తు ఖస్తం మహాభాగం కబంధం రామలక్ష్మణౌ ప్రస్థితౌ త్వం వ్రజస్వేతి వాక్యమూచతురంతికే గమ్యతాం కార్యసిద్ధ్యర్థం ఇతి తావబ్రవీత్ సచ. సుప్రీతౌ తావనుజ్ఞాప్య కబంధః ప్రస్థితస్తదా. బలశాలి అయిన కబంధుడు కంఠమున దండను ధరించి ఆకాశమున నిలిచి సూర్యకాంతులతో వెలుగొందుచుండెను. అతడు ఈ విశేషములను విపులముగా తెలిపిన పిమ్మట వారి అనుజ్ఞకై నిరీక్షించుచు కొంత తడవు అచటనే ఉండెను. అంతట రామలక్ష్మణులు ఆకాశమున నిలిచిన మహాత్మునకు కబంధునకు ఇక నీవు వెళ్ళుము అని అనుజ్ఞనిచ్చి తామును అతటి నుండి వెళ్ళుటకై సన్నద్ధులైరి. అప్పుడు అతడు వారితో కార్యసిద్ధికై బయలుదేరుడు అని వచించెను. అందులకు వారు మిగుల సంతసించి అతని ప్రయాణమునకు అనుమతినిచ్చిరి. పిమ్మట కబంధుడు రామానుగ్రహముతో స్వర్గమునకు చేరెను. స తత్కబంధః ప్రతిపద్య రూపం వృతః శ్రియా భాస్కరతుల్యదేహః నిదర్శయన్ రామమవేక్ష్య ఖస్తః సఖ్యం కురుష్వేతి తదాభ్యువాచ. కబంధుడు తన పూర్వరూపమును పొంది చక్కగా విరాజిల్లెను. అతని శరీరము అంతయు సూర్యకాంతులతో వెలుగొందెను. అతడు రామునకు పంపా సరోవర మార్గమును చూపెను. ఆకాశమునందే నిలిచి మీరు సుగ్రీవునితో తప్పక సఖ్యము చేయుడు అని పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 370తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 73వ సర్గము.